ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నల్గొండ జిల్లాలో విద్యార్థులు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వేసవి కాలం కూడా ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కూడా విద్యార్థులు ప్రతి ఒక్క రంగంలో ఉండాలన్న ఉద్దేశంతో కూడా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కొంతమంది క్రికెట్, స్విమ్మింగ్ నేర్చుకుంటుంటే మరికొంతమంది మాత్రము నృత్యాలతో కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఆ నల్గొండ పట్టణంలోని శిశు చాలామంది నృత్యాలు నేర్చుకుంటున్నటువంటి కూచిపూడి తదితర నృత్యాలు నేర్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ చిన్నారులు ఉదయమే ఇక్కడికి చేరుకొని కూడా ఆ నృత్యము నేర్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చక్కగా ఆ నృత్యాలు చేసి కూడా సమ్మర్ క్యాంపుని కూడా సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వేసవికాలం సెలవులు వచ్చిన క్రమంలో కూడా ఇంటి దగ్గర ఉండకుండా వీరందరూ కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఉద్దేశం, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో వీళ్ళు సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈ నృత్యం నేర్చుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, తదితర అంశాలు తెలుసుకోవడానికి గురువు గారు ప్రస్తుతం రమేష్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, ఏంటి మొత్తం సమ్మర్ క్యాంప్లో కూడా విద్యార్థులతో కూడా మీరు కూచిపూడి తదితర నాట్యాలు నేర్పిస్తున్నారు? ఎంత సమయం పడుతుంది, ఎట్లా ఉన్నది? భారతీయ సనాతన ధర్మంలో భాగంగా మన ప్రాచీన సంస్కృతి అయినటువంటి కూచిపూడి నృత్యాన్ని బాలబాలికలకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుండి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ రవీంద్రనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇంటి దగ్గర ఉండి వేసవి సెలవులలో వాళ్ళ యొక్క పిల్లల సమయాన్ని వృధా చేయకుండా, సెల్ ఫోన్లకి, టీవీకి అలవాటు పడకుండా ఇది ఒక విద్య వారికి తల్లిదండ్రులు నేర్పించడం జరుగుతున్నది. వాళ్ళు సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములైనందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైట్ రమేష్, మీరు 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కూచిపూడి వివిధ నృత్యాలు నేర్పిస్తామని చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం కూడా వాళ్ళందరూ కూడా నృత్యం నేర్చుకున్న సందర్భంలో కూడా ఎవరైనా ప్రయోజకులు అయ్యారా? వేరే స్టేజ్ల మీద కూడా ఈ నృత్యం చేశారా? చాలా సందర్భాల్లో కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పిల్లలకు కూచిపూడి నృత్యంతో పాటు త్వరలో వీళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్రసాము కూడా నేర్పించడం జరుగుతున్నది. పిల్లలకు కూచిపూడి నృత్యం, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్క ఏరియాలో ఒక 40 మంది మహిళలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు ఉచితంగా కూడా కోలాటం శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడైతే ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే రథోత్సవం కావచ్చు, రామాలయం మళ్ళీ జరిగినటువంటి శ్రీరామనవమి రథోత్సవానికి దాదాపుగా ఒక 300 మంది మహిళలు సేవ పేరుతోటి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పాత బస్తీలో ఉన్నటువంటి వీర హనుమాన్ విజయయాత్రలో కూడా మా యొక్క మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చిన్నారులు కూడా కోలాటం శిక్షణలో భాగంగా వాళ్ళు కూడా శిక్షణ తీసుకొని వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతున్నది. మొత్తం కూడా ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? తల్లిదండ్రుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? ఈ యొక్క శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై 8:30 గంటల వరకు ఉంటుంది. దాదాపు గంటన్నర సేపు ఈ యొక్క శిక్షణ నడుస్తున్నది. సమయం సరిపోనప్పటికీ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క శిక్షణా శిబిరాలని నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కూచిపూడి నృత్యంలో ఉండేటటువంటి స్టెప్స్ మొత్తం ఒక సంవత్సరంలో వచ్చే బేసిక్ స్టెప్స్ మొత్తము ఒక 40 రోజుల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతున్నది. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి కూడా సమ్మర్ క్యాంపులు ఎంతో దోహదపడుతున్నాయని కూడా చెప్తున్నారు. చాలామంది ఆ నృత్యం నేర్చుకుంటున్న చిన్నారులు ప్రస్తుతం అంటున్నారు. నా పేరు హృతిక. అందరికీ శుభోదయం. నా స్కూల్ పేరు శ్రీ సరస్వతి శిశు మందిర్. శ్రీ సరస్వతి శిశు మందిర్లో రమేష్ సార్ ఇక్కడ కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తున్నాడు. సమ్మర్ క్యాంప్. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను? ఏమేమి నేర్చుకున్నావు? నీకు ఇంకా ఏమంటే ఇష్టం? ఇంకేం నేర్చుకోవాలి? సమ్మర్ క్యాంప్, కైరసం, స్విమ్మింగ్ వస్తుందా నీకు? నేర్చుకుంటున్నావా? ఏంటి? పానగల్. ఎక్కడ? పానగల్కి వెళ్తున్నావు. ఎప్పుడు వెళ్తావు? ఏ టైంకి వెళ్తావు? ఈవినింగ్ 5. రైట్. మరి కొంతమంది ఉన్నారు, చెప్పినాను. ఏం పేరు నీకు? భవాని. ఏం నేర్చుకుంటున్నాను ఇక్కడ? కూచిపూడి. ఎట్లా ఉంది మరి కూచిపూడి నేర్చుకుంటున్నా? అమ్మ నాన్న ఏమంటున్నారు? కూచిపూడి నేర్చుకుంటున్నా మమ్మీ అంటే ఏం చెప్తున్నారు మమ్మీ? మంచిగా నేర్చుకో అంటుంది. డాడీ ఏమంటున్నారు? నేర్చుకోవడం. ఎక్కడి నుంచి వస్తావు నువ్వు రోజు? పానగల్ నుంచి. ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు? డాడీ తీసుకొస్తాడా?
వచ్చిందా మరి డాడీ ఇప్పుడు? వచ్చిండు. ఏ క్లాస్ చదువుకుంటున్నావు నాన్న? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. మరి కొంతమంది ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు నాన్న, ఏం పేరు నాన్న నీ పేరు? సింధు. ఇక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి రామగిరి దగ్గర నుంచి వచ్చా. ఎవరు తీసుకొస్తారు మార్నింగ్? డాడీ. ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ? ఇక్కడ కూచిపూడి నేర్చుకుంటున్నాను. ఎన్ని డేస్ నుంచి వస్తున్నాను? 30 డేస్ నుంచి. 30 డేస్ నుంచి. పోయిన ఇయర్ ఏమైనా నేర్చుకున్నావా? అప్పుడు ఏం నేర్చుకున్నావు? అప్పుడు కూడా కూచిపూడి నేర్చుకున్నా. ఎట్లా ఉంది కూచిపూడి? బాగుంది. ఏమంటున్నావు మీ ఫ్రెండ్స్? కూచిపూడి నువ్వు నృత్యం చేస్తుంటే స్టేజ్ మీద ఫ్రెండ్స్ ఏమంటుంటారు? బాగా చేస్తున్నాను. అమ్మ నాన్న ఏమంటుంటారు? నేర్చుకోవాలి అని అన్నారు. రైట్. దీని గురించి కొంతమంది మేడం చెప్పండి, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను పద్మనాభ కాలనీ నుంచి వస్తున్నా అండి. నా పేరు నీరజ. నేను ఇక్కడ కూచిపూడి గత 1 మంత్ నుంచి నేర్చుకుంటున్నాను. కూచిపూడి కాకుండా కరసాము క్లాసెస్ కూడా సార్ చెప్తున్నారు. సార్ చాలా పేషెన్స్తో, చిన్నపిల్లలైనా కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, కానీ పేషెన్స్తో మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తుంటారు. చాలా బాగుందండి కూచిపూడి. మన ట్రెడిషనల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీరు కొంచెం పెద్దగా ఉన్నారు, మొత్తం కూడా చిన్నపిల్లలు ఉన్నారు, మీకన్నా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో కూడా మీరు కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుందండి. అంటే మిస్టేక్స్ చిన్నపిల్లలు క్యూట్గా చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అంటే ఈ చిన్న ఏజ్ నుంచి నేర్చుకుంటున్నారు. లైక్ ఏజ్ ఈజ్ నాట్ మ్యాటర్, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు డ్యాన్స్ నేర్చుకోవాలంటే. సో ఏజ్ ఈజ్ నాట్ మ్యాటర్, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు డ్యాన్స్ అనేది. ట్రెడిషనల్ డ్యాన్స్ నేర్చుకోవాలి కంపల్సరీగా. నమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానమయగ్రీముపాస్మహే వక్రకుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుతే దేవ సర్వరాజేషు సర్వదా. గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ ఆరిద్రామ్య సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్లం శనిభ్యచ్చ రాధవే కేతవే నమః. శ్రీరామ తుషారహారధవల యాశ్వినా బ్రహ్మ మనతో ఉన్నారు మేడం. ఎవరు నేర్చుకుంటున్నారు? బాబా మేడం. మా పాప నేర్చుకుంటుందండి. ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టాండర్డ్. మేము డివికే రోడ్ నుంచి వస్తున్నాం సార్. 1 మంత్ అయింది. బాగా నేర్చుకుంటున్నాం. చూస్తున్నాం కదా ఇక్కడ ఇంతమంది మీరు డివికే రోడ్ నుంచి వస్తున్నాను చెప్తున్నారు. ఎట్లా రోజు మార్నింగ్ రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది? ఆటోకి వస్తున్నాం సార్. అంటే నేర్చుకోవడానికి మార్నింగే వస్తుంది ఆటోకి. ఎక్కువ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది పాపకు డ్యాన్స్లో? డ్యాన్స్ బాగా ఇష్టపడుతుంది సార్. మంచిగా చేస్తుంది స్టెప్స్. సాంగ్కి చేయడానికి ఇష్టపడుతుంది. మొత్తం కూడా ఈ కూచిపూడి నృత్యం నేర్పించాలి పాపకనే ఆలోచన ఎట్లా వచ్చింది మేడం? వాళ్ళ స్కూల్లో చేసేటప్పుడు పర్ఫామ్ చేయాలి అనేసి నేర్పిస్తుండే. సపరేట్గా స్కూల్ టైంలో కుదరదు కదా, సమ్మర్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకోవాలనేసి నేర్పిస్తున్నాం సార్. ఈ పాప కూచిపూడి నేర్చుకుంటుంది, ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. రైట్. మరికొంతమంది ఉన్నారు. ఎవరున్నారండి? ఈమె మా మనవరాలండి, కొడుకు బిడ్డ. నేను డ్యాన్స్ నేర్చుకుంటా అని తల్లెంబడ పడితే పాటలు కూడా ఇష్టం ఈ అమ్మాయికి, కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ స్కూల్ అమ్మాయి ఈ స్కూల్లోనే నేర్చుకొని ఈ స్కూల్కే పేరు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే చదివియాలి. ఎందుకంటే ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు, శ్లోకాలు, రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ ఈ స్కూల్ బుక్స్లలో ఉన్నాయి. అది పిల్లలకు నేర్పాలి. తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి ఏందని ఇక్కడ ఆచార్యులైనా కూడా మాతాజీలైనా కూడా చెప్పగలుగుతారు. అది మనకు మొదలు నేర్పితే బేసిక్. ఈ బేసిక్ని నేర్చుకుంటే మనం ఎక్కడైనా నెగలవచ్చు సార్. అది దానికోసమైనా మేము అంతకుముందు వీళ్ళు కాకతీయ స్కూల్లో చదివారు. అక్కడికంటే ఇక్కడ బాగుంది అన్నది తెలిసి మేము ఇక్కడి నుంచి, మేము పాప ఇక్కడ రాఘవేంద్ర కాలనీలో ఉంటాము. అక్కడి నుంచి ఆటో వాకెందుకు, ఓసారి ఆటో, ఓసారి వాక్లో నేనే వస్తున్నా సార్. ఓసారి ఎప్పుడు సండే మాత్రం తల్లి వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి ఫాదర్ వస్తాడు. మొత్తానికి మీ మనవరాలు కూచిపూడి నేర్చుకుంటుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆమె వేస్తుంటే మేము కూడా ఎగరాలనిపిస్తుంది, కానీ ఏజ్ సరిపోతుంది మాకు. అంటే ఏజ్ సరిపోతే మీరు కూడా సూపర్ సార్. నేనైతే పాటలు కూడా బాగా పాడతా. అదే నా మనవరాలకు వస్తుందేమోనని ఆలోచన. మేడం, మనం చూస్తున్నాం విద్యార్థులు మొత్తం కూడా
కూచిపూడికి సంబంధించిన నృత్యం నేర్చుకోవడానికి కూడా ఇక్కడ సమ్మర్ క్యాంపు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కూచిపూడి నృత్యం అంటే మాకు చాలా ఇష్టము, ఇంటి దగ్గర నుంచి కూడా మమ్మీ డాడీ కూడా మమ్మల్ని ఇక్కడికి నృత్యం నేర్చుకోవాలని కూడా పంపిస్తున్నారని చెప్తున్నారు. మా గురువు గారు ఉన్నటువంటి రమేష్ సార్ కూడా మంచిగా కూచిపూడి నృత్యం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము సమ్మర్ క్యాంప్లను సద్వినియోగం చేసుకుంటున్నామని కూడా ఆ చిన్నారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.